హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నంలో అయితే ఉన్నాము. సో కూటమి ప్రభుత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి కూటమి ప్రభుత్వం గెలుచుకొని కూటమి ప్రభుత్వం అయితే కనుక కొనసాగిస్తున్న పరిస్థితి. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం అంటేనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో అతిపెద్ద నియోజకవర్గంగా భీమిలికి గుర్తింపు ఉంది. అటువంటి భీమిలి నియోజకవర్గం భీమిలి మండల జనసేన అధ్యక్షులు మన దగ్గర నక్క శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు 2018లో మీ యొక్క తొలి అడుగు రాజకీయాల్లోకి అయితే వేశారు. నిర్మాణ రంగంలో ఇక్కడ ఉన్నటువంటి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ అలానే మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్గా కూడా మీరు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు జనసేన పార్టీనే మీ తొలి అడుగు రాజకీయాల్లో వేసే విధంగా ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే 2014 నుంచి మన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని. అతని ఆలోచనలు, అతని తాలూకా సిద్ధాంతాలు, సో ఇవన్నీ చూస్తూ అతనికి అంటే ఒక నిజాయితీగా నిలబడిన ఒక వ్యక్తికి అంటే మన అప్పటికే ఒక పాతుకుపోయిన ఒక టీడీపీ కావచ్చు, లేదంటే మన వైసీపీ కావచ్చు, ఇవన్నీ పార్టీలన్నీ ఒక బాగా సెట్ అయ్యి వీళ్ళతో తాలూకా అస్తిత్వం తప్ప వేరే పార్టీ వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇతను పార్టీ పెట్టి అంత నిజాయితీగా అంటే మొండిగా నిలబడి ముందుకెళ్తున్నాం నేను ఇది గమనించి, సో అలాంటి వ్యక్తికి ఎంతో కొంత నాలాంటి వారి ద్వారా ఒక చిన్న ప్రయోజనం పార్టీకి ఏర్పడితే మంచిదని చెప్పి ఆలోచనతో నేను జనసేన పార్టీలో రావడం జరిగిందండి. ఎందుకంటే మెయిన్ అంటే ప్యూర్లీ అతను సిన్సియారిటీ, సొసైటీ మీద ఉన్న బాధ్యత నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే అతను మీరు అందరూ చూసే ఉంటారు, మంచి సినిమాలో నెంబర్ 1 అగ్రస్థానంలో ఉన్న హీరో, మంచి వేల కోట్లకు 100 కోట్ల రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉన్నా సరే వచ్చినవన్నీ వదిలేసి దానికి తోడు అతనుకున్న సొంత ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అతని తల పర్సనల్ సేవింగ్స్ని కూడా సొసైటీ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇవి ఉత్తనే డొనేషన్స్ అలా జస్ట్ ఎవరైనా ఆపదని తెలిసినా లేదా ఎవరైనా ఇబ్బంది పడతామో తెలిసినా అతను పాకెట్ మనీని అలాగా ఆ సేవింగ్స్ అమౌంట్ని అలాగ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఆ ఇన్స్పైర్ అయ్యడం వల్ల జనసేన పార్టీలో రావడం జరిగింది. 2014-19 మధ్యలో జనసేన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఏదైతే ఓడిపోవడం కూడా జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా ఉండాలన్నా మీరు ఏదైతే ఇంచుమించు విశాఖపట్నం నుంచి 100 మంది పైగా ఈ యొక్క ఆడపడుచును తీసుకెళ్ళి పిఠాపురం ఏదైతే ఈ యొక్క కుక్కిటేశ్వర స్వామి ఆలయంలో మీరు ఒక చండీ హోమం అయితే నిర్వహించారని చెప్పేసి తెలుస్తుంది. నిజంగా అంత హోమాన్ని అంత పెద్ద భారీ విజయం కోసం మీరు చేపట్టారంటే ఇది అసలు దేని గురించి చేశారు ఇదంతా? 2019 ఎలక్షన్లో మనం చూసాం. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టి అతను ఒంటరిగా పోటీ చేసి బీఎస్పీ అలయన్స్తోని పోటీ చేసి అన్ని స్థానాలు పోటీ చేసినప్పుడు దాదాపుగా ఒక రాజుల తప్ప మిగతా నియోజకవర్గాల్లో కూడా గెలవలేని పరిస్థితి. ఎందుకు అంటే అతను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని, ఆ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఒక్క రూపాయి కూడా ఓటుకు పంచకుండా ఎలాగైనా సరే సొసైటీలో ఒక మార్పు తీసుకురావాలి, ఈ డబ్బులకి ఓటు నమ్ముకునే విధానం మీద మారాలని ఉద్దేశంతో అతను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అతను కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజున్న పరిస్థితుల్లో చాలామంది అన్నీ ఒక్కటి తప్ప అన్నీ ఓడిపోయినప్పటికీ ఒక్కొక్క దగ్గర 25,000, 30,000, 50,000 చాలా ఏరియాల్లో అంటే ఇతని తల ఆలోచనలకు ఇన్స్పైర్ అయ్యి ఓటింగ్ చేశారు. అందరూ చూశారు మీరు అందరూ. సో ఆ తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్లో ఈ మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను అందరూ చూశారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని చెప్పి అతను పూర్తిగా అతని స్థాయి ఎందుకంటే మంచి అవకాశం ఉన్నప్పటికీ ఈ 2024లో ఎలాగైనా సరే గత 19 ఎలక్షన్తో పోల్చుకుంటే 2024 ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ మీద గ్రాఫ్ చాలా పెరిగింది. ఎందుకంటే అతను ప్రభుత్వానికి ఎగైనెస్ట్గా ఏ విషయంలో సరే పబ్లిక్ తీసుకెళ్ళి సొసైటీలో ఇలా జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుందని ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ లేదా ఇంకో విధంగా కానీ బయటికి తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారిని మనం కరాఖండిగా చెప్పచ్చు. అదేవిధంగా కూటమి అలయన్స్ కూడా ముఖ్య కారణం మన పవన్ కళ్యాణ్ గారు. సో అతను ఈ విధంగా ఆల్రెడీ మన రిజల్ట్ వస్తున్న టైంలో ఇంకొద్దిగా ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతుంది, అదే దైవబలం కూడా అంత సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి ఒక సుమారు 100 మంది పైన మనం వీర మహిళల్ని, అక్కడ స్థానిక నాయకుల్ని, అలాగే మా జనసేన నాయకుల్ని కానీ తీసుకొని వెళ్ళి అక్కడ మనం హోమం చేయడం జరిగింది. కూటమి అభ్యర్థులతో పాటు అందరూ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారితో పాటు కూటమి అభ్యర్థులు అందరూ కూడా అఖండ విజయం సాధించాలని చెప్పి మనం ఆ రోజున హోమం చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ అయింది. ఆ కార్యక్రమానికి స్థానిక నాయకులు అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు, సక్సెస్ చేశారు. సో అయితే ఆ పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రజానాయకుడిగా కాకుండా ఒక హీరోగా కూడా మీరు ఎక్కువగా అభిమానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే
రీసెంట్గా బ్లాక్ బస్టర్ అయినటువంటి ఓజీ మూవీ ఆ టికెట్ని మీరు 1,50,000 పెట్టి కొన్నారు. అసలు అంటే దేనికి, అంటే ఒక మీకు గుర్తింపు కోసమా లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కోసమా? అసలు ఏంటి 1,50,000 పెట్టి ఒక టికెట్ కొనడం అంటే మాటలు కాదు. దేనికోసం ఇదంతా చేసింది? ఓజీ సినిమా టికెట్ అని అందరూ అనుకునేటట్టు నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయితే కాదండి ముందు. ఎందుకంటే నేను అందరి హీరోలు ఎలాగైతే చూస్తాం సినిమాలు, అలాగే కామన్గా అందరితో కలిసి వెళ్ళి చూసేవాడు. ఇంకా చెప్పాలంటే ఏమైనా చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నా సరే నేనే మా ఫ్రెండ్స్తో, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారి ఫ్యామిలీకి కానీ లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అభిమానులు బాగా. నేను ఒక్కడనే కాదు, ఎందుకంటే ఏదో విషయం డిస్కషన్ వచ్చినప్పుడు మేము ఇంకా డిస్కస్ చేసి నేనే నెగిటివ్స్ చెప్పేవాడిని ఇప్పుడు. అలాంటి 2014 పార్టీ పెట్టిన తర్వాత నా అభిప్రాయం మారింది. అంటే సినిమా కన్నా హీరో కన్నా ఒక ప్రజానాయకుడికి అతని తాలూకు ఆలోచనలు కానీ అతను సొసైటీ కోసం అతను చేస్తున్న ఒక యుద్ధం అనుకోవచ్చు. ఎందుకంటే సొసైటీ బాగుండాలి, ప్రజలందరికీ న్యాయం జరగాలను ఆలోచనతో అతను ఏదైతే అతను మనసులో మాటలను వేదికల ద్వారా మనం వింటూనే ఉంటుంటాం కాబట్టి అతను అవి చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి అతని అభిమానికి మారిపోయింది నేను. సో ఆ విధంగా నేను హీరోగా కన్నా ఒక ప్రజానాయకుడిగా నేను ఒక బాగా ఇష్టం అతను. ఆటోమేటిక్గా ఒకసారి అభిప్రాయం మారాక అతను ఇష్టం పెరిగిన కొద్ది ఇంకా రాను ఇంకా పెరిగి అది ఆ సినిమాలు వచ్చినా సరే దానికి కూడా అభిమానంగా మారిపోయింది. 1.5 lakh కొనడం అనేది ఏంటంటే అది ఆల్రెడీ వాళ్ళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు వైజాగ్లో కండక్ట్ చేశారు ఒక ఫస్ట్ టికెట్ ఆప్షన్. ఫస్ట్ టికెట్ అదేంటి వాళ్ళ తాలూకా ఉద్దేశం మంచిది. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఏదో జనసేన పార్టీ ఉందో జనసేన పార్టీ ఫండ్కి ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళ ఆప్షన్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు 2 రోజుల ముందు ఫోన్ చేసి చెప్పారు, ఇలా ఆప్షన్ కండక్ట్ చేస్తున్నామండి, అది ఫండ్ ఏదైతే ఉందో మీరు పార్టీకి వెళ్తుంది, డైరెక్ట్గా మన పార్టీకి డొనేట్ చేస్తాం ఈ ఫండ్ అని చెప్తే, సో పార్టీకి ఫండ్ చేయడం అందుకు అదృష్టం అనుకుని, ఎందుకంటే నేను ఏదో విధంగా కొన్ని రూపాయలు ఒక్కసారి నాకు అవకాశం వరకు పార్టీ ఫండ్ ఇస్తుంటాను. సో ఇది కూడా ఒక ఆపర్చునిటీ దొరికింది. సో ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ సినిమా పరంగా అసోసియేషన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. రెండోది ఏంటంటే నాకు నేనుగా పార్టీకి ఇస్తున్నాను కాబట్టి నా సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. సో ఆ విధంగా నేను ఆ ఓజీ ఆప్షన్లో పాల్గొని 1.5 lakhsకి టికెట్ దక్కించుకున్నాను. ఏదైతే భీమిలి నియోజకవర్గం అంటేనే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నియోజకవర్గంగా మంచి గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం. సో అటువంటి భీమిలి నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి పంచకర్ల సందీప్ ఏదైతే రెగ్యులర్గా మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తుంటారో ఆ ప్రజలకి దగ్గరలో ఉంటుంటారా? యాజ్ ఏ భీమిలి మండల అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో మనం ఇది కూటమిలో భాగంగా మన ఈ స్థానికంగా జనసేన టికెట్ ఏదైతే భీమిలి ఉందో అది మన గంటా శ్రీనివాసరావు గారు టీడీపీకి అలాట్ చేయడం జరిగింది. సో మనం మీకు తెలిసిందే మన ఎమ్మెల్యే గారు అఖండ మెజారిటీ ఇక్కడ 90,000+ ఓటింగ్ దాంతో అతను గెలవడం జరిగింది. సో ఇక సందీప్ అంటారు, ఎందుకంటే మన ఇన్ఛార్జ్ అంతవరకు ఉన్నప్పటికీ కొద్దిగా అతను నిరాశ చెందాడు టికెట్ రాలేదని. ఇంకా ఆబ్వియస్లీ మరి ఇప్పుడు టీడీపీ తాలూకా స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి ఆబ్వియస్లీ కొంత పర్సంటేజ్ ఉంది, అంటే ఏదైనా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కానీ ఏదైనా తీసుకెళ్ళడానికి కొద్దిగా ఇంతకుముందు ఉన్నంత ఉత్సాహంగా అయితే కొద్దిగా లేదనిపించింది నాకు. అది మరి చూడాలి భవిష్యత్తులో ఎలా ఉంటుందండి. అందరికీ నమ్మశక్యం కానీ ఒక సందేహం అయితే మాలో ఉంది. నక్కా శ్రీధర్ గారు సిటీని వదిలేసి మధురవాడ వదిలేసి భీమిలి నియోజకవర్గం, అది కూడా భీమిలి మండల అధ్యక్షుడిగా ఎందుకు వెళ్ళాడో అక్కడ రాజకీయాలు చేయాల్సిన పనే ఉంది. ఇంత సిటీని వదిలేసి అని చెప్పేసి చాలామంది జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, కొంతమంది నాయకుల్లో కూడా ఈ యొక్క డౌట్ ఉంది. అసలు దీనికి కారణం ఏంటి? అసలు బలమైన కారణం ఏమైనా ఉందా దీనికి? 2019 ఎలక్షన్లో నేను జేడి లక్ష్మణ్ గారి కోసం అంటే ఎంపీ సెగ్మెంట్లో అతను తిరుగుతున్నప్పుడు అతనితో పాటు తిరుగుతుండేవాడిని. నేను కూడా వైజాగ్లో ఎక్కువ మీటింగ్స్ కూడా పెట్టించడం జరిగింది అతని కోసం. ఆ టైంలో మన పంచకర్ల సందీప్ వాళ్ళ నాన్నగారు నాకు ముందు నేను తెలుసు అతనితో బాగా, ఎందుకంటే ఒక బిల్డర్గా నాతోటి అతను కలిసి వర్క్ చేసామంటే ఒక అసోసియేషన్లో మెంబర్గా ఉండేవాళ్ళం. సో అతను ఒకసారి నాకు సందీప్ని తీసుకొచ్చారు. సందీప్ ఇలా మన మధురవాడలో అసెంబ్లీ కంటెస్టెంట్గా ఉన్నాడు కాబట్టి ఒకసారి నువ్వు ఎలాగైనా శ్రీధర్ సపోర్ట్ చేయాలంటే అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాను. ఎందుకంటే మన లక్ష్మీనారాయణ గారి ప్రోగ్రామ్స్ ప్రకారం వెళ్తుండేవాడిని, కానీ మన ఆ సమయంలో ఏదన్నా భీమిలి తాలూకా ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వచ్చేవాడిని, ఎక్కువ సమయం నేను కేటాయించలేకపోయాను. సో 2024 వచ్చేటికి మళ్ళీ ఉన్న శ్రీనివాస్ గారు ఈసారి అలాగైనా సార్ మన సందీప్ టికెట్ వచ్చే అవకాశం ఉంది, ఎలాగైనా తప్పకుండా ఈసారి నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్ వర్క్ చేయాలని చెప్తే అక్కడి నుంచి ఇంకా కంప్లీట్గా నేను భీమిలికి ఫోకస్ చేద్దామని లాస్ట్ 1.5 year అంటే ఎలక్షన్స్ ముందు 1.5 year నుంచి కూడా భీమిలిలో ఏ కార్యక్రమం సార్ వెళ్ళి నాకు ఎక్కడ అవకాశం ఉంది అక్కడ నేను సందీప్ కోసం లేదా పార్టీ కోసం ఇద్దరి కోసం పనిచేయడం జరిగింది. ఈ సందర్భంలో నియోజకవర్గ స్థాయిలో ఏదైనా సరే మనం కమిటీలు వేస్తున్న టైంలో అడిగారు సందీప్లుగా, శ్రీధర్ కమిటీలు వేస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏంటంటే చెప్పాను క్లియర్ ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కడో ఏదో వార్డు లేదా మండలం కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఏదైనా పోస్ట్ ఉంటే చూడండి, మీతో పాటు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వచ్చి
ఎందుకంటే నాకు భీమిలి సొంత ఊరు, స్థానికంగా నేను పుట్టిన ఊరు, అలాగే నేను బాగా ఎక్కువ పెరిగిన ఊరు మధురవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు. అవును. సో ఈ వార్డులో అయితేనేమి, రూరల్ అయితే అంతా నాకు ఫ్యామిలీ పరంగా కొద్దిగా కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఏ విధంగా నాకు అవకాశం ఇంతవరకు చేద్దామని ఆలోచనతో నేను నియోజకవర్గ స్థాయిలో ఏంటంటే ఆ టైంలో మరి కమిటీలు అవి లేవు శ్రీధర్ గారు, ఎక్కడో దగ్గర చేయాలి మీరు అని చెప్పి భీమిలి మండలం అయితే కొద్దిగా మీరు అలాగే మీ సొంత ఊరు కాబట్టి ఆ ఊర్లో మీరు కొద్దిగా మీరు అక్కడ మన జనసేన పార్టీకి అండగా ఉండి జనసేన పార్టీని కొద్దిగా బలోపేతం చేయాలని చెప్పడం వహించారు అయితే. ఇంకా అక్కడి నుంచి మేము భీమిలి మండలం వెళ్తూ ఇక్కడ కూడా వెన్ని కార్యక్రమం మొత్తం ఎలక్షన్ ముందు వరకు కంప్లీట్గా సందీప్ గారికి తోడుగా అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగాను. ఎందుకంటే 9 రోజులు 9 వార్డులు పర్యటనలని ఈ జనసేన కోసం ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా అన్ని ఏరియాస్ కవర్ ఆ చేస్తాం. ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది కదా, 9 రోజులు 9 వార్డులు బాగా తిరగడం జరిగింది. సో ఇంకొకటి, సందీప్ గారితో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఏ విధంగా ఉంటుంది, అసలు మీకు ఎంతవరకు ఆయన ఇప్పుడు అందుబాటులో ఉంటుంటారు? సందీప్తో బృందాలు చెప్పాను కదండి, సందీప్ వాళ్ళ నాన్నగారు నాకు ముందు నుంచి పరిచయం, కానీ సందీప్ పరిచయం లేదు. ఆ 2019 ఎలక్షన్ అప్పుడు నేను చూడడం, ఎలక్షన్ అప్పుడు నేను జేడీ ఎలక్షన్ మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వచ్చి జస్ట్ ఒక 10 నిమిషాలు అతను భీమిలి అంటే అతను తాలూకా ప్రొఫైల్ గురించి చెప్పుకున్నారు. ఆ సమయంలో సార్ కుర్రాడు మంచి, ఎందుకంటే మనం జనసేన పార్టీలో బాగా మంచి వాయిస్, అంటే పార్టీ తాలూకా ఆశయాల్ని ఆలోచనల్ని పబ్లిక్ మీటింగ్స్ లాట్లో గట్టిగా చెప్పి మంచి ముందుకు తీసుకెళ్తున్న సమయం ఎలాగైనా సరే కుర్రాడు బాగా సక్సెస్ అవుతారు అనుకున్నాం. అదేవిధంగా 2019 ఎలక్షన్లోనే 25,000+ ఓట్స్ వచ్చాయి. నిజంగా అతని క్రెడిట్ దాంట్లో ఉంది. ఆ తర్వాత నేను యాక్టివ్గా ఈ మధ్య లాస్ట్ 3-4 ఇయర్స్ని మధురవాడలో తిరుగుతున్నప్పటికీ సందీప్తో బాగా ఉంటుంది. ఎందుకంటే అతను ఉన్న షెడ్యూల్ కూడా, ఎందుకంటే అతను ఎలక్షన్ తర్వాత ఎక్కువ కలిసింది లేదు, ఎందుకంటే అతను పొల్యూషన్ బోర్డు మెంబర్గా ఇచ్చారు కాబట్టి ఆ బిజీలో ఉన్నా, అలాగే పార్టీ కార్యక్రమాలు ఎక్కడున్నా సరే అక్కడ వాటిలో బిజీ. చిరంజీవికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో కూడా ప్రధాన అనుచరుడిగా అయితే కనుక సందీప్ పిఠాపురంలో కూడా అతను ఎలక్షన్ కోసం పవన్ కళ్యాణ్ కోసం చేయడం జరిగింది. సో ఇక్కడ అందుబాటు ఉండే తక్కువ, అందువల్ల మనం కలిసే సందర్భాలు ఎప్పుడో వస్తుంటాయి. ఇప్పుడు కలిసిన సరదా పార్టీ కోసం ఎలా మాట్లాడుకుంటే ఏం చేద్దామని డిస్కషన్ అంతవరకు, అంతే క్లోజ్గా మేము వెళ్ళేది అంత కలవడానికి అవకాశం లేదు. ఓకే. సో చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నినాదాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు కానీ, లేదంటే ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచేటటువంటి వ్యక్తిగా అయితే కనుక సందీప్ పంచ్ గారికి మంచి గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఎక్కువగా సందీప్ గారు ఉంటారనే మాట వాస్తవం కదా? వాస్తవం. పార్టీ ఆశయాలను కానీ పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్ళగల కొద్దిమంది నాయకుల్లో సందీప్ కూడా ఒక వ్యక్తి. కాబట్టి అతను కొన్ని షెడ్యూల్ ప్రకారం భీమిలిలో ఎక్కువ సమయం అతను కేటాయించలేకపోతున్న మాట వాస్తవం అయినప్పటికీ, ఏ రోజున సరే ఎక్కడన్నా సరే మంగళగిరి ఆఫీసులో ఉన్న లేకపోతే ఇంకో పార్టీ కార్యక్రమం ఎక్కడో దగ్గర అతను రాష్ట్ర స్థాయి, ఎందుకంటే అతను రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుడు చెప్పాలంటే. ఒక భీమిలి నియోజకవర్గాన్ని అతను మనం చూడలేం. భీమిలి నియోజకవర్గం అంటే అతను ఇచ్చిన బాధ్యత ప్రకారం ఎలక్షన్స్ వరకు చేస్తాడు. ఇప్పుడు అప్పుడప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు వచ్చి నిలబడి పార్టీ కోసం అదేదైనా ఎవరైనా అవసరం ఉంటే జనసేన పార్టీ నుంచి రిప్రజెంటేషన్ మన గంటా గారికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది పూర్తి స్థాయి మరి ఇంకా ఒక దగ్గర ఉండకపోవడం వల్ల ఇక్కడ అందుబాటు కొద్దిగా తక్కువ అని చెప్పచ్చు. అంతే తప్ప అతను కమిట్మెంట్లు ఎక్కడ కూడా మిస్ అవ్వడు. భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారు అయితే కనుక ఎమ్మెల్యే అయితే కనుక ఈయన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన జనసేన పార్టీ నాయకులను అవ్వచ్చు, లేదంటే కార్యకర్తలను అవ్వచ్చు, ఎటువంటి టైం ఇచ్చి ఆయన ప్రోత్సాహం మీ పట్ల ఏ విధంగా ఉంటుంది? గంటా శ్రీనివాసరావు గారు అతను సీట్ అనౌన్స్ చేసినట్టే ఆల్మోస్ట్, ఎందుకంటే అతను చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, దట్ ఎక్స్ మినిస్టర్, ఎంతవరకు ఓటమి నాయకుడు. సో పార్టీ శ్రేణులు అందరితో కూడా ఆ రోజున ఎంత ఉత్సాహంగా ఉన్నాం. ఈ రోజు కూడా గంటా గారితో అదే సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి జనసేన పార్టీ వాళ్ళకి. ఎందుకంటే కింద స్థాయిలో చిన్న జరుగుతుంటాయి, స్థానికంగా ఉండేవి. అతను దృష్టికి కానీ వెళ్ళిన మటుకు ఇమీడియట్గా మాట్లాడి మ్యాక్సిమం చెప్పాలి, నేను చూసినంత వరకు జనసేన పార్టీ నుంచి ఎవరైనా నాయకులు కానీ జనసేన స్థానికంగా ఉన్న యువత కానీ వెళ్ళి మాకు ఈ పలానా అవసరం సార్ చేయాలంటే వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తుల్లో మనం గంటా శ్రీనివాసరావు ముందు ఉంటారని చెప్పచ్చు. అంటే గంటా శ్రీనివాసరావు గారు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తారు? ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటారా అని ఈ విషయం మనం తీసుకెళ్ళి మనం ఎక్కడైనా ఇష్యూ ఉందంటే ఆ ఇష్యూ కానీ తీసుకెళ్తే అంటే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తి ఉంటే చాలు కదండి మనం. అవును. ఆ విధంగా అతను ఆ బాధ్యతను 100%, 200% జనసేన పార్టీ కోసం అతను కేటాయిస్తున్నారు, అతను ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు జనసేన పార్టీ భీమిలిలో మరింత బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు? బలోపేతం చెప్తే ఈ మధ్య మీకు మెంబర్షిప్ డ్రైవ్ ఉందండి. ఆ మెంబర్షిప్ డ్రైవ్లో ఎంత మనం గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ మెంబర్స్ని
జనసేన పార్టీలోకి మెంబర్షిప్ చేయడానికి మేము అందరం చూస్తున్నాం. దాంతో స్థానికంగా చాలా బలంగా ఉంది జనసేన పార్టీ మీద. అది ఎందుకంటే రోజు రోజుకి జనసేన పార్టీ బలం ఉంది. డిప్యూటీ సీఎంగా అతను బాధ్యత తీసుకున్నాక అతను 24 hours 24/7 అసలు ఎక్కడ ఖాళీ లేకుండా ప్రతి గ్రామాల్లోని పంచాయతీల్లో, ముఖ్యంగా అతను పంచాయతీ శాఖ తీసుకోవడం కానీ, లేదంటే అటవీ శాఖ కానీ, ఎక్కడ అతను ఏ బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యతను కంప్లీట్గా ఎక్కడ 1% కూడా డీవియేట్ చేయకుండా 100-200% రిజల్ట్ వచ్చే విధంగా అతని తాలూకా ప్లానింగ్ కానీ ప్రజలందరూ చూస్తున్నారు. అది చూస్తూ, ఎందుకంటే పవన్ ఇలాంటి నాయకుడు మనకు కావాలి కదా ఆలోచన జనంలో బాగా పెరిగింది. ఎక్కడికి వెళ్ళి చూస్తున్నాం మేము. భవిష్యత్తు ఎవరిని మాట్లాడినా సరే ఒకటే చెప్తారు, భవిష్యత్తు అంతా జనసేన పార్టీది అని. సో అదేవిధంగా మేము కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా సరే జనసేన పార్టీ కోసం మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు యువత కూడా ముఖ్య భూమికి పోషిస్తారు రానున్న రోజుల్లో. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు 30-40 years మధ్య నడుస్తున్న యువత ఇంకా కమింగ్ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఇంకొక కొద్దిగా వాళ్ళు 45 yearsకి వచ్చి కొద్దిగా స్ట్రాంగ్ లీడర్స్లా తయారవడానికి అవకాశం ఉంది. కాబట్టి జనసేన పార్టీ అనేది భవిష్యత్తు అనేది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు జనసేన పార్టీది అనే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే జనసేన పార్టీ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎలాగైనా ఒకసారైనా సరే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశను కూడా అందరి తాలూకా ఆలోచనలో కానీ, వాళ్ళ తాలూకా మాటల్లో కానీ తెలుస్తుంది. సో ఆ విధంగా మేము మటుకు మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. దానికి ప్రజల్లో కూడా అదేవిధంగా స్పందన ఉంది. సో ఇంకొక విషయం, భీమిలి నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు నక్కా శ్రీధర్. సో ఈ బ్రాండ్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఆటోమేటిక్గా ఇది జనరేట్ అయిందా? ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశం బ్రాండ్ క్రియేట్ చేయడం అని అన్న కానీ, ఎందుకంటే స్థానికంగా మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు సందీప్ అనే వ్యక్తి ఇక్కడ అసెంబ్లీ కంటెస్టెంట్ వచ్చిన తర్వాత భీమిలి ప్రజలకు తెలుసు. అవును, జనసేన పార్టీ వాళ్ళకి అతను ఒక లీడర్గా తెలుసు. ఒక ఎక్స్పెషల్లీ మన భీమిలికి వచ్చేటప్పటికి ఇది నా సొంత ఊరు, నీ పుట్టిన ఊరు ఇక్కడే, వ్యాపార పరంగా ఇక్కడే స్థిరపడ్డాను, కుటుంబాలు అన్నీ ఇక్కడే, ఫ్యామిలీ సర్కిల్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అంటే పార్టీలో రాకముందు నుంచి మనకు ఒక పేరు ఉంది, నక్కా శ్రీధర్ అంటే పలానా బిల్డర్స్ గురించి. అదేవిధంగా ఏదన్నా సరే మనం చిన్న ఏదైనా హెల్ప్స్ కావాలన్నా, డొనేషన్స్ కావాలన్నా, ఎవరికన్నా సోషల్ సర్వీస్ మనం చేస్తున్నాం కాబట్టి అది ముందు నుంచి ఉంది ఆ పేరు. జనసేన పార్టీలకు వచ్చాక ఇంకా ఎక్కువ మంది తెలిసింది. ముఖ్యంగా చెప్పాలంటే మధురవాళ్ళు ఉండేటప్పుడు కొంత సెగ్మెంట్ వరకు తెలుసు, రూరల్ ఏరియాలో అంత పెద్ద తెలియదు. భీమిలి మండలం వెళ్ళిన తర్వాత అది కూడా ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది. సో ఓవరాల్గా ఏంటంటే భీమిలి నియోజకవర్గం మొత్తం మీద నక్కా శ్రీధర్ ఉన్న వ్యక్తి తెలుసు. అది ప్రజలు ఇచ్చిన అవకాశం. ఓకే, సో నక్కా శ్రీధర్ నాకు ఒక సీక్రెట్ చెప్పాలి, మరి చెప్పాలి, అబద్ధం ఆడకుండా చెప్పండి. సో నెక్స్ట్ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ వార్డు నుంచి పోటీ చేయబోతున్నారు? వార్డు ప్రత్యేకంగా నేను ఇంకా అనుకోలేదండి, అది చూద్దాం. ఎందుకంటే ఎలక్షన్స్ మరి త్వరలో ఉంటాయి అంటున్నారు, అది ఎంతవరకు మరి పెడతారో లేదా అంది. డెఫినెట్గా లాస్ట్ టైం అయితే ఎలక్షన్ అయితే సందీప్ అడిగారు పోటీ చేయమని, శ్రీధర్ 7th వార్డు కానీ 6th వార్డు కానీ ఏదో ఒకటి. అంటే సందీప్ గారు టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఏం చెప్తారు దీనికి? మీరు ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పేసి చాలా వర్గాలు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ వార్డు నుంచి పోటీ చేస్తారో, మాకు పోటీగా నించుంటాడా, లేదంటే ఏంటి, లేదంటే అటు మండలాల వైపు వెళ్తాడని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి రాజకీయ పార్టీల మధ్య. దీన్ని ఏమంటారు? నాకు తెలిసి సందీప్ అయితే నన్ను డెఫినెట్గా పోటీలో ఉండాలనే విధంగా అతను ప్రయత్నం చేస్తాడు. అయితే కాదు మన పార్టీ రిజర్వేషన్స్ కావచ్చు, లేదంటే మనకు ఈ కూటమిలో భాగంగా మనకి ఎన్ని సీట్లు వస్తాయి, వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో అయితే నేను పలానా దగ్గరే పోటీ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నన్ను సందీప్ అడిగారు 2021 ఎలక్షన్కి. అప్పుడు 6వ వార్డు 7వ వార్డు 2 జనరల్ వచ్చి ఓసీ జనరల్ వచ్చినప్పుడు లేడీస్ కోట వచ్చింది. కాకపోతే అప్పుడు మన లేడీస్ కోట అవడం వల్ల నేను చేయలేను సందీప్. నెక్స్ట్ టైం డెఫినెట్గా మటుకు నెక్స్ట్ టైం ఎలక్షన్ మటుకు మీరు అడిగినప్పుడు నేనే ముందు ఉంటాను. ఆ రోజు మటుకు ఇచ్చే బాధ్యతను ఆ రోజే చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా అతను ఆ విధంగా ప్రయత్నం చేస్తాడు. స్థానికంగా కూడా మనకి ఎక్కడైనా సరే చూసి ఆ రోజున 5వ వార్డు కావచ్చు, 7వ వార్డు కావచ్చు, ఇంకో వార్డు కావచ్చు, లేదంటే రూరల్కి వెళ్తానంది ఆ రోజున సిచ్యువేషన్ బట్టి అక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. భీమిలి ప్రజలకి ఏదైతే భీమిలి నియోజకవర్గంలో భీమిలి మండల అధ్యక్షుడిగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రతి కార్యక్రమంలో మీ యొక్క పాత్ర చాలా వరకు ఉంటుంటూనే ఉంటుంది. సో భీమిలి మండల జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మీ యొక్క సందేశం ఏం చెప్తారు? సందేశం అని అన్నగానే అందరికీ ఒక విజ్ఞప్తి అయితే చేసుకుంటానండి. జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, సైనికులు కానీ, మీరందరూ కొద్దిగా
ఏ నిరాశలకి లోను కావద్దు. ఎందుకంటే మన కూటమిలో భాగంగా మనం టీడీపీ వారికి ఇది కేటాయించినప్పటికీ మన గంటా శ్రీనివాసరావు గారు స్థానికంగా మనకు అన్ని విధాలు చేదురువాదులు ఉంటున్నారు. మనం మన పార్టీని బలంగా చేసుకుంటూ కూటమికి సహకరిస్తూ జనసేన పార్టీని మీరు బలంగా తయారు చేయగలిగిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే పని చేద్దాం మనందరం కలిసి. ఎందుకంటే రానున్న రోజంతా రాబోయే రోజులన్నీ మన జనసేన పార్టీ అని ఖచ్చితంగా కరాఖండిగా మీకు చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు అంతా మారుతున్న జనరేషన్ కానీ పవన్ కళ్యాణ్ గారి తాలూకా మనం చూస్తున్నాం. వాళ్ళు అతని తాలూకా పరిపాలన కానీ ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రూరల్ ఏరియాలో కూడా చాలా మటుకు మార్పులు వచ్చాయి. అందరూ పెద్దవాళ్ళు సైతం ఈరోజు ఇలాంటి నాయకుడు ఉంటే మనకి భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతో అందరూ కూడా ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో జనసేన పార్టీ ఒక కీ రోల్లో ఉంటుంది. సో ఆ రోజున మీ అందరికి అన్ని అవకాశాలకు వచ్చి మీరు కూడా ఒక రాజకీయంగా ఎదగడానికి మీరు మంచి ప్లాట్ఫామ్గా మన జనసేన పార్టీ మనకు ఉంటుంది. సో శ్రీధర్ గారు, ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అయితే అడిగి మీకు కంప్లీట్ చేస్తాను. ఏదైతే ప్రతి రాజకీయ పార్టీలో అగ్రనేత ఏదైతే అధినేత అయ్యి ఉంటారో అధినేతకి మన వాయిస్ అందించడం చాలా కష్టం. ఎందుకంటే ఒక చుట్టూ ఒక కద్దరకోట కానీ ఒక కంచుకోట కానీ ఏర్పడి ఉంటుంది. సో ఒక సామాన్యుడు ఒక మండల అధ్యక్షుడి వాయిస్ ఆయన వరకు వెళ్ళే అవకాశం ఉంటుందో ఉండదో కూడా చాలా వరకు ఇవి మనం తరచుగా కొన్ని పార్టీల్లో చూస్తూనే ఉన్నాం. సో జనసేన పార్టీకి వచ్చేసరికి మీ యొక్క వాయిస్, మీరు ఈరోజు పలానా ఒక వాయిస్ చెప్పాలనుకుంటే త్రూ సందీప్ గారి ద్వారా కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారికి చేరే విధంగా ఉంటుంది. అసలు లోకల్లో జరిగేది ప్రతిదీ మీ యొక్క అగ్రనేత, మీ యొక్క అధినాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అసలు ఏంటి దీని గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఈ ఒక్క జనసేన పార్టీ అనే కాదండి, ఏ పార్టీ చూసుకున్నా సరే కింద స్థాయి నాయకుల నుంచి పై వరకు వాయిస్ వెళ్ళడం చాలా చాలా అరుదుగా చూస్తుంటాం. సో ఆ దృష్టి పైన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళు ఫోకస్ చేస్తే డెఫినెట్గా కింద స్థాయి నుంచి ఎవరు పనిచేస్తున్నారు ఏంటనేది వాళ్ళు తెలుస్తుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్యన కొత్త కమిటీలన్నీ వేయడానికి కూడా అతను ఆలోచిస్తున్నారు. సో నియోజకవర్గాలు, ఎందుకంటే అతను కొన్ని షెడ్యూల్లో ఈ చుట్టుపక్కల కోట అనేది ఎక్కడైనా ఈ పార్టీ కాదు ఏ పార్టీకైనా ఉంటుంది. అవన్నీ దాటుకుని కొన్ని బయటకు రావడం అనేది చాలా అందరికీ సాధ్యం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మటుకు చేస్తారు తప్పకుండా. ఎందుకంటే అతను కింద స్థాయి వ్యక్తులు ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరినీ కూడా గమనిస్తూనే ఉంటారు. అందుకే ఇప్పుడు కొత్త కమిటీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అతను కొన్ని షెడ్యూల్ ఎక్కువ టైం కేటాయించడం అవ్వలేదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి ఒక 2 years కూడా అవ్వలేదు పూర్తిగా. సో ఈ పరిపాలన మీద దృష్టి పెట్టారు, అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. సో మనం కూడా అతనికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో మనం గురించి ఇప్పుడే తెలిసిపోవాలి పవన్ కళ్యాణ్ లేదు. పార్టీ కోసం పనిచేయడం మా బాధ్యత. పార్టీ దాని ఆశయాల సిద్ధాంతాల కోసం ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు అతను ఏ నిర్ణయం తీసుకొని అతను ఏ బాధ్యత తప్పు చెప్తారో ఆ రోజు దాని ప్రకారం మేము అందరం వెళ్తాం. సో థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఏదైతే మీ విధి విధానాలు అలానే జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి మీరు ఏదైతే జనసేన పార్టీలోకి వెళ్ళారో అదే పార్టీని ముందుకు తీసుకెళ్తూ భీమిలి నియోజకవర్గం, భీమిలి మండలం యొక్క జన సైనికుల్ని అలానే నాయకులను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి కార్యక్రమంలో మీరు ఇదే విధంగా చురుగ్గా పాల్గొని అండ్ అలానే మీ సర్వీస్ గురించి కూడా చెప్పాలి. ఈ విషయంలో మీ సర్వీస్ కూడా ఎక్కడ వదలకుండా ప్రజాసేవను కూడా చేస్తూ ఇది ముందుకెళ్ళడం అనేది నిజంగా అంటే ప్రశంసనీయం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే చివరిగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ సార్.